పితా పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభు మీతోనుగాక. పునీత లూకా గారు వ్రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము 1వ అధ్యాయము 39వ వచనం నుండి 56వ వచనం వరకు. ఆ దినములలో మరియమ్మ యూదాసీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందనవచనములు పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయెను. పిమ్మట ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగు ప్రార్థించెను? నీ వందనవచనములు నా చెవిని సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడకు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలయనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలయనా సర్వశక్తిమంతుడు నా యెడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితరులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడకు ఇశ్రాయేలునకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెత్తమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. దివ్యవాణి ప్రేక్షకులందరికీ త్రియేక సర్వేశ్వరుని యొక్క ఆశీర్వాదములు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి శ్రీసభ పరిశుద్ధ కన్య మరియమ్మ పరలోకమునకు గొనిపోబడినటువంటి మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నది. ఈ యొక్క పండుగను తల్లి శ్రీసభ ఎంతో ఘనముగా వైభవముగా కొనియాడుతూ ఉన్నది. మరియను గుర్చినటువంటి విశ్వాస సత్యాలలో ఈ యొక్క పండుగ కూడా ఒకటి. 1950వ సంవత్సరం నవంబర్ 1వ తేదీన 12వ భక్తినాథ పోపు గారిచే మునిఫిసెంతిసిముస్ దేయుస్ అనే విశ్వలేఖ ద్వారా మరియ పరలోకమునకు ఉద్ధరింపబడినదని ప్రకటితమైనది. శ్రీసభ ఆరంభ దశలలో నుండి ఈ యొక్క ఉత్సవమును కొనియాడుతున్నప్పటికీ విశ్వవ్యాప్తముగా 1950లో ప్రకటితమయ్యి ఆగస్టు 15వ తారీఖున కొనియాడబడుతూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క పండుగ దేవుని యొక్క కుమారుడైన క్రీస్తునకు జన్మనిచ్చినటువంటి తల్లి మరియను దేవుడు శరీర సహితంగా పరలోక మహిమలోనికి చేర్చాడు అని ఆనందముతో సంతోషముతో కొనియాడుతూ ఉన్నది. ఇది కేవలము మరియ తల్లికి లభించిన అత్యంత గౌరవం మాత్రమే కాదు, క్రీస్తుని విశ్వాసముతో అనుసరిస్తున్న వెంబడిస్తున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసికి కూడా తమ జీవితానంతరము లభించేటువంటి ఫలమునకు నిదర్శనముగా ఉంటూ ఉన్నది. తాము పొందబోయేటువంటి నిత్య మహిమకు ఇది ఒక చిహ్నంగా ఉంటూ ఉన్నది. అందుకనే పౌలు ఒక మాట అంటూ ఉన్నాడు, రోమీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 8వ వచనములో, మనము క్రీస్తుతో కూడా మరణించిన ఎడల ఆయనతో కూడా జీవింతుమని విశ్వసించుచున్నాము అని అంటూ ఉన్నాడు. క్రీస్తుని ఎడల విశ్వాసము నమ్మిక మరియ తల్లి ఉంచింది కాబట్టి
ఆమె యొక్క జీవితంలో అది సంపూర్ణముగా నెరవేర్చబడుతుంది. క్రీస్తుతో పాటుగా జీవించేటువంటి తొలి శిష్యురాలుగా మరియను మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పఠనాలు దానికి అనుగుణంగానే మనకు బోధిస్తూ ఉన్నాయి. మొట్టమొదటి పఠనము దర్శన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనము, 12వ అధ్యాయము 1 నుంచి 6 మరియు 10 వచనాల నుండి తీసుకొనబడినటువంటిది. ప్రారంభ వచనాలలోనే గ్రంథకర్త తెలియజేస్తూ ఉన్నాడు. దివ్యందలి దేవుని ఆలయము తెరవబడెను, ఆ ఆలయమున ఒప్పందపు పేటికయు కాననయ్యను. మరియను నూతన నిబంధన మందసంగా తల్లి శ్రీసభ గౌరవిస్తూ ఉన్నది. ఆ తరువాత వెంటనే గ్రంథకర్త దివ్యందు ఒక గొప్ప సంకేతము కనిపించినది అని ఒక స్త్రీ యొక్క దర్శనాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడే ఆమె పాదముల క్రింద ఉండెను అని ఆమెను గూర్చి వర్ణిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆదిమ వేద పండితులు ఇశ్రాయేలీయులకును తిరుసభకును ఈ యొక్క స్త్రీని ఉద్దేశించి చెప్తూ ఉన్నారు. దానితో పాటుగా మరియను గురించి కూడా ఈ యొక్క స్త్రీ సూచిస్తుందని ప్రకటిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, పాత మందసము అనగా పాత నిబంధనలో కొన్ని చెప్పబడినటువంటి మందసములో ధర్మశాస్త్ర ఫలకాలు, మన్నా మరియు అహరోను చిగురించినటువంటి దండము ఉంటే, నూతన మందసముగా కొనియాడబడేటువంటి మరియ గర్భములో శరీరధారి అయిన క్రీస్తు, శాశ్వతమైనటువంటి యాజకుడు, జీవాహారమైనటువంటి యేసు మనము చూస్తూ ఉన్నాము. అందువల్ల మరియ నూతన మందసముగా మనము తల్లి శ్రీసభ గౌరవించి కొనియాడుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, సువిశేష పట్టణంలో మరియను వినయానికి గుర్తుగా, తగ్గింపు మనస్తత్వానికి చిహ్నముగా కొనియాడుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎలిజబెత్ అమ్మ యొక్క మాటలలో ఇది స్పష్టమవుతూ ఉన్నది. స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. సాధారణంగా ఇటువంటి మాటలు మన ముందు పలికినట్లయితే, మనను గురించి ఇటువంటి మాటలు ఎవరైనా చెబితే మనము ఎంతగానో తబ్బిబ్బైపోతాం. మనకు మించినటువంటి వాడు లేడు, నాకంటే ఇంకెవరూ కూడా సాటిరారు అనే విధమైనటువంటి గర్వంతో మనం విర్రవీగుతాం. గర్వంతో కూడినటువంటి ఆలోచనలు మనం చేస్తాం. ప్రతి ఒక్కరిని కూడా తక్కువగా చూస్తాం. మనమే పెద్దవారము, అధికముగా వారము అనే భావనతో మనం ఉంటాం. కానీ ఆ తల్లి ఎక్కడా కూడా తన యొక్క గర్వాన్ని ప్రదర్శించలేదు. దేవుడు తనకు అంతటి బహుమానాన్ని ఇచ్చినా సరే, దేవుడు ఆమెను అంత అత్యున్నతమైన స్థానానికి లేవనెత్తినా సరే, ఆమె ఎక్కడా కూడా గర్వాన్ని చూపించలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, దానికి భిన్నముగా ఆమె తనను తాను తగ్గించుకొని దేవునికి స్తుతిగీతం పాడుతుంది. నా హృదయము ప్రభువుని స్తుతించుచున్నది, నా ఆత్మ నా రక్షకుడుకు దేవుని యందు ఆనందించుచున్నదని ఆమె పలుకుతూ ఉన్నది. ఈ విధంగా మరియమ్మ తనను తాను మహిమపరుచుకొనలేకుండా ఎవరైతే ఆ ఘనతను ఇచ్చారో ఆమెకు ఆయన్ను గణపరుస్తూ ఉంది, అనగా దేవుణ్ణి గణపరుస్తూ ఉంది. ప్రియా సహోదరి సహోదరులారా, అందుకనే క్రీస్తు ప్రభు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 12వ వచనంలో ఇలా అంటూ ఉన్నారు, తనను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును అని అంటూ ఉన్నాడు. ఆ యొక్క మాటలు మరియ యొక్క జీవితంలో సార్థకమవుతూ ఉన్నాయి. ప్రియా సహోదరి సహోదరులారా, ఇటువంటి సుగుణాలు ఆమె యందు ఉన్నాయి కాబట్టే దేవుడు ఆమెను కరుణించి తన యొక్క సన్నిధికి, తన యొక్క మహిమలోనికి కొనిపోయాడని మనం గ్రహిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, 2వ పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 20వ వచనములో ఇలా అంటూ ఉన్నాడు, మరణమును నిద్రించుచున్నవారు లేవనెత్తబడుదురని ధృవపరచుటకు క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్తబడిన వారిలో ప్రథముడనుట సత్యము. క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని గురించి ప్రస్తావించుచున్నటువంటి సమయంలో పౌలు ఈ మాటలను ప్రస్తావిస్తూ ఉన్నాడు, ఈ మాటలను చెప్తూ ఉన్నాడు. మరణమును నిద్రించుచున్నవారు
లేవనెత్తబడుదురని ధ్రువపరచుటకు క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్తబడిన వారిలో ప్రథముడు అని తెలియజేస్తున్నాడు. అనగా క్రీస్తు మరణాన్ని జయించాడు. మరియమ్మ తన జీవితం అంతా క్రీస్తుతో ఐక్యమై ఉండటం వలన, క్రీస్తుతో ఏకమై జీవించటం వలన ఆమె కూడా క్రీస్తుని వెంబడిస్తూ ఆయన యొక్క విజయంలో మొదటిగా పాలు పంచుకుందని తల్లి శ్రీసభ విశ్వసిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధంగా మరియమ్మ సంపూర్ణమైనటువంటి విధేయతకు ఆదర్శమని మనం చూస్తూ ఉన్నాం. దూత వచ్చి తనకు సందేశాన్ని తెలియజేసినప్పుడు ఆమె గర్వాన్ని ప్రదర్శించక తన యొక్క తగ్గింపు మనస్తత్వాన్ని ప్రదర్శిస్తుంది. ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని తెలియజేస్తూ ఉంది, పలుకుతూ ఉంది. ఈ విధంగా తాను తన జీవితంలో అనేక సందర్భాలలో ఈ తగ్గింపు మనస్తత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంది. మన జీవితంలో కూడా ఇటువంటి తగ్గింపు మనస్తత్వం మన యందు ఉండాలి అని తేటతెల్లం చేస్తుంది. మనం చిన్నది ఏదైనా సాధించగానే గర్వంతో వెర్రవీగుతాము, ఏదైనా సంపాదించగానే నా అంతటి వాడు లేడు అనేటువంటి ఆలోచనలో మనం జీవిస్తూ ఉంటాం. కానీ ఆమె ఎల్లప్పుడూ కూడా విధేయత కలిగి జీవించింది. తగ్గింపు మనస్తత్వంతో జీవించి మనందరం కూడా ఓ బిడ్డ ఇదిగో ఈ విధంగా జీవించండి, ఈ విధంగా తగ్గింపు మనస్తత్వంతో ఉండండి. గర్వము మిమ్మల్ని అణచివేస్తుంది, అహంకారం మిమ్మల్ని కళ్ళని కప్పివేస్తుంది, కానీ వినయ విధేయత మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థానానికి లేవనెత్తుతుందని ఆమె తన యొక్క జీవితం ద్వారా తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరియు ఆమె యొక్క జీవితం కష్టాలలో కూడా దేవుని యందు ఎటువంటి అవిశ్వాసాన్ని ప్రదర్శించక విశ్వాసంతో జీవించాలని బోధిస్తూ ఉంది. తాను శిలువ చెంత తన కుమారుని యొక్క శిలువ పాటులను చూస్తూ తాను కూడా ఆయనతో పాటుగా బాధలను అందుతూ ఉన్నది, మరణిస్తూ ఉన్నది. అందుకనే అంటూ ఉన్నాడు, రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఆయనతో కూడా శ్రమించిన ఎడల ఆయనతో కూడా మహిమ పొందుదాము. ఆయనతో శ్రమించిన ఎడల, ఆయనతో పాటు శ్రమలు పాటులు అనుభవించడం వల్ల మనము కూడా ఆ మహిమలోనికి పొందుతాము. మరియా వాస్తవముగా క్రీస్తు యొక్క శ్రమలలో పాలు పంచుకుంది. భౌతికంగా కాకపోయినా ఆధ్యాత్మికంగా అంతరంగికంగా ఆమె కూడా క్రీస్తు వలె బాధ నొందింది. అయినప్పటికీ ఆమె దేవుని ధిక్కరించి మాట్లాడలేదు. ఆమె విధేయతతో ఇదిగో నేను ప్రభు దాసురాలని అని చెప్పినటువంటి ఆ మాటలకు అనుగుణంగా దైవ చిత్తాన్ని గుర్తెరిగి ఆమె ముందుకు నడిచింది. ఈ విధంగా ఆమె విధేయతకు, వినయానికి, దైవ చిత్తాన్ని గుర్తెరిగి జీవించటానికి ఒక ఆదర్శముగా మనందరికీ కూడా ఉంటూ ఉన్నది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరియమ్మ యొక్క జీవితం మనందరికీ కూడా ఆదర్శం. ఆమె మనందరికీ కూడా క్రీస్తులందు విశ్వాసం ఉంచితే, నమ్మకం ఉంచితే తప్పక ఆయన మహిమలో భాగస్థులం అవుతాము, ఆయన మహిమలోకి మనందరం కూడా నడిపించబడతామనడానికి ఒక గుర్తుగా, ఒక చిహ్నంగా ఉంటూ ఉన్నది. కావున మనందరం కూడా భూలోక పౌరసత్వంతో మిగిలిపోక పరలోక పౌరసత్వం అనగా పరలోక వస్తువులపై, పరలోక విషయాలపై దృష్టిని నిలిపి మరియ వలె మనందరము కూడా క్రీస్తు యొక్క మహిమలో పాలు పంచుకునేవారులాగా కావలసిన అనుగ్రహాలను దయచేయమని ప్రార్థించుదాం. అదేవిధంగా ఈ రోజున మనం భారతదేశము దేశ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది. ఈ తరుణంలో మరియ యొక్క జీవితము మనందరికీ కూడా ఒక ఆదర్శాన్ని ఇస్తూ ఉంది. ఆమె ఏ విధముగానైతే మరణాన్ని జయించి ఉత్థానుడైనటువంటి క్రీస్తు యొక్క మహిమలో భాగస్థురాలయ్యి మనందరికంటే ముందుగా మన కోసం వెళ్ళి విన్నవిస్తూ ఉందో, మనము కూడా దేశ సమగ్రతను, దేశంలో ఉన్నటువంటి అసాంఘిక కార్యకలాపాలన్నిటినీ కూడా దాటుకొని దేశ సమగ్రతకై ఎల్లప్పుడూ కూడా పాటుపడితే మన దేశము స్వేచ్ఛాయుతమైనటువంటి గాలిని పరిపూర్ణంగా పీల్చుకుంటుంది. తద్వారా విభేదాలు మన మధ్య తొలగిపోయి సహోదరి సహోదర భావంతో మెలగగలుగుతాం. ఆ తల్లి మన దేశమునకై ఎల్లప్పుడూ కూడా ప్రార్థించాలని, ఆమె యొక్క వేడుదల ద్వారా మన దేశము సహనము కలిగి ప్రతి ఒక్కరు ఒకరి పట్ల ఒకరు వినయ విధేయతలు కలిగి జీవించేటువంటి మంచి మనస్సులతో వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తూ అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని తన తగ్గింపు మనస్తత్వమును చాటిన మరియను పోలి, ఓ ప్రభువా, మేమందరము కూడా
వినయ విధేయతలను కలిగి తగ్గింపు మనస్తత్వంతో ముందుకు నడుచులాగున మమ్మందరినీ దీవించండి. మా యందు కలిగినటువంటి దురాలోచనలు, మా యందు విభేదాలను కలిగించేటువంటి ఆలోచనలన్నిటి కూడా తీసివేసి మేమంతా ఐక్యముగా జీవిస్తూ కేవలం మేము మాత్రమే కాక దేశము అంతటి కూడా కలిసిమెలిసి జీవిస్తూ సహోదర భావంతో మేము మెలుగులాగున ఎదురయ్యేటువంటి ఒడుదుడుకులను జయించి ఒక తాటిపై నడవ కావలసిన అనుగ్రహాలను మాకందరికీ కూడా దయచేయమని ఓ తల్లి మరియమాత, నీవు సాధించిన ఈ విజయము మానవులందరికీ ఒక నమ్మికగా ఉన్నట్లు మేమందరం కూడా ఆ నమ్మికలో భాగస్థులమయ్యేలాగన మమ్ము నడిపించ నీ దివ్యకుమారుని వేడుకొనమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభువు మీతోనుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించునుగాక.